ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మీరు నమ్మిందే మీకు వాస్తవం అవుతుంది. రోమా 14:14 చెప్తుంది, ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధం కాకపోయినా అది నిషిద్ధం అవుతుంది అని. మీ మనసు అంతా శక్తివంతమైంది, అలానే అదంతా తప్పైన నేరభావం. నేరం స్థాపించడంలో మోపడంలో తేడా ఉంది. పరిశుద్ధాత్మ మనల్ని నేరస్తులుగా చేస్తే ఆరోగ్యకరమైన నేరాన్ని ఫీల్ అవుతాము. అయితే శత్రువు ఎక్కువగా మనం గిల్టీ ఫీల్ కాకూడని విషయాలకు గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఉదాహరణకు, మీరు కానీ పాపం చేసి నిజంగా పశ్చాత్తాపడితే ఆ తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కూడా గిల్టీగా ఫీల్ అవుతుంటే ఆ రకమైన నేరభావాన్ని ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. కనుక తేడాన్ని చెప్పగల ఒకే ఒక మార్గం దేవుని వాక్యం కానీ తెలిస్తేనే. మీరే తేడాను ఫీల్ కారు. పశ్చాత్తాపానికి ముందు గిల్టీగా ఫీల్ అవుతాను, పడ్డ తర్వాత కూడా గిల్టీగా ఫీల్ అవ్వచ్చును. ఈ భావం అలాగే ఫీల్ అవుతుంది, ఆ భావం ఫీల్ అయినట్లే. కనుక నేను గిల్టీగా ఉన్నానా లేదా అని ఎలా చెప్పడం? నా బైబిల్ చెప్తుంది కనుక ఆయన నా లోపాలను, నేరాలను, అవమానాన్ని తీసుకుని నా పాపాన్ని తూర్పుకు పడమర ఎంత దూరమో అంతగా తీసివేసి గుర్తు చేసుకోడు అని. దేవుడు మర్చిపోయిన దాన్ని నేను గుర్తు చేసుకోనని నిర్ణయించుకున్నాను. మీరు అనొచ్చు, నేను ఫీల్ అయ్యే దాని గురించి ఏం చేయను. పట్టించుకోకండి. నేను అలా చేయలేనే. చేయగలరు. అది అక్కడ లేదని మీరు చెప్పలేరు. అయితే అది మీపై అధికారం చేస్తే సామర్థ్యం లేదని చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడడం కూడా చేయొచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసు. ఓకే, ఇంకా గిల్టీగానే ఉంది. లేను. అపవాది వింటున్నావా? గిల్టీగా లేను, క్షమించబడ్డాను, ఎందుకంటే అలా బైబిల్ చెప్తుంది. అవును, బైబిల్ అలా చెప్తుంది. అలానే మీరు మారేది మనసుని నూతన పరచుకుని. అలాంటి మనసు తప్పు ఫీలింగ్స్ కంటే ఎంతో బలమైంది. మీ జీవితంలో ఎన్నడూ విజయాన్ని పొందలేరు మీరు ఫీల్ అయ్యేదాన్ని మీకు తెలిసిన దాంతో అధికారం చేయడం నేర్చుకున్నంత వరకు. కమాన్, బాగా బోధిస్తున్నాను. చూడండి, మీకు తెలిసింది మీ ఫీలింగ్స్ని జయించాలి. మీరు అనొచ్చు, నన్ను ఎవరు ప్రేమించినట్లుంది, ఏది మారినట్లు అనిపిస్తుంది, ఎంతో నిరాశగా కురుంగిపోయినట్లున్నాను. అలాంటి రోజులు నాకు వచ్చాయి. అప్పుడే ఇలా అనాలి, ఎలా ఫీల్ అవుతున్నానో తెలుసు. అయితే నాకు ఏం తెలుసో తెలుసు. దేవుడు గొప్పవాడని తెలుసు. నాకు తెలుసు ఇది చేయగలనని. ఒకవేళ చేయాల్సింది అదే అయితే, ఒకవేళ చేతితో డీల్ చేయబడితే చేతినే ప్లే చేస్తాను, దీని నుంచి విజేతనై బయటకు వస్తాను, దాని నుంచి దేవుడు మంచినే చేస్తాడు. ఆదికాండం 11:6లో మనం కొంతమందిని చూస్తాం. వాళ్ళు ఆకాశాన్నంటే శిఖరం గల గోపురాన్ని కట్టాలని అనుకున్నారు. వాళ్ళందరూ ఒప్పందంలోకి వచ్చి ఇలా అన్నారు, మనం చేయగలం. బైబిల్ ఆశ్చర్యకరమైన విషయం చెప్తుంది. ఏమనంటే దేవుడు వారి భాషను కన్ఫ్యూజ్ చేశాడు. ఎందుకంటే వారిది చేయగలరన్న వారి నమ్మకం మరియు కలిసి ఐకమత్యంతో పనిచేస్తే వారది సాధించగలరు. కనుక ఆయన వారితో ఒకరు మాట్లాడుకోలేని స్థితిని తెచ్చాడు వారు చేయకుండా. మీరు నమ్మేది చాలా శక్తివంతమైంది. అందుకే బైబిల్ చెప్తుంది మనం ప్రతి ఆలోచనను బంధించాలని. ప్రతి ఒక్క ఆలోచనను బంధించండి. ఈ వచనాన్ని మనం స్క్రీన్ మీద చూద్దాం. 2 కొరింథీ 10:4-5 చూద్దాం. చాలామందికి ఇది తెలుసు. అయితే మీరు ఈ అపూర్వమైన వచనాన్ని చూడకుంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయిజాలినంత బలము కలవయ్యున్నవి. అయితే మీరు అనొచ్చు, నా ఆయుధాలు ఏమిటి? ఇదిగో ఇది మీ ఆయుధాల్లో ముఖ్యమైనది. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం. వాక్యాన్ని చెప్పినప్పుడు అది అపవాది గుండెల్లో కత్తెను గుచ్చినట్లే. మేము వితర్కములను దేవుని గుచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును అపవాది మీతో వాదించి ఆటంకపరుస్తాడు. పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతి ఆలోచనను, ఎన్నిటిని?
అన్నిటినీ మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. కొన్నిసార్లు మీ ఆలోచనలతో పోరాడుతున్నట్లు ఫీల్ అవుతారు. చేయగల శ్రేష్టమైనది మంచి వాటిని గురించి ఆలోచించడం, అప్పుడు చెడు వాటికి చోటు ఉండదు. అలానే మీ ఆలోచన చేయడం నేర్చుకోవాలి. ఊరికే కూర్చుని ఖాళీగా అపవాదికి వదిలివేయకూడదు మీ ఆలోచనలను. ఆల్ రైట్, ఇప్పుడు మనం మార్పును గురించిన వివరణ క్రమం గురించి అర్థం చేసుకోవాలి. మీకు మార్పును గురించి కొన్ని నిజాలు చెప్తాను. మార్పు అనేది ఒక క్రమం, అది చాలా పొడవైనది. గందరగోళంలో ఉన్న ఒక జీవితాన్ని మార్చడానికి ట్రై చేస్తే రాత్రికి రాత్రే జరగదు. అందుకనే మనం కమిట్ అవ్వాలి లాంగ్ టర్మ్ విషయానికి. దేవుడు మనల్ని మారుస్తాడు వాక్యాన్ని చదివినప్పుడు, మహిమ నుండి మహిమకు. కొన్నిసార్లు మనం వాటి మధ్య సమయం భయంకరంగా ఉన్నట్లు ఫీల్ అవుతాం. ఏం చెప్తున్నానో అర్థమవుతుందా? మార్పు అనేది భయపెడుతుంది. ఎందుకంటే మార్పుని కోరుకున్న అధికారంలో ఉండాలని అనుకుంటాం. మనం దేన్నైనా మార్చమని దేవుణ్ణి అడిగి ఆయన ఆరంభిస్తే అప్పుడు కంట్రోల్లో లేనట్లు ఉంటుంది. మనం దేన్నో వదిలివేసి దేని వైపుకో ముందుకెళ్తాం. మనకు సరిగ్గా తెలియదు అదేమిటో, అయినా మనం పొందుతాం. మనకు అసలు పొందిన దాంతో విసిగిపోతాం. ఇంకేదో కొత్తది కావాలనుకుంటాం. అయితే ఈ పాతదాన్ని ఉంచుకోవడం మంచిది, కొత్తది ఒకవేళ నచ్చకుంటే. నేను అలా చేశాను. మనం కానీ కమిట్ అయితే మారాలని, అప్పుడు ముందుగా ఒకలా మనం ఫీల్ అవుతాం. ఎలా అంటే చూడండి, తెలుసుకోవాలని లేదు తర్వాత ఏం జరుగుతుందో. మీకు అనుభవం ఉందా? అదెలా అంటే ఏదో ఒకటి మారాలి, ఇలా ఇకపై జీవించలేను. దేవా ప్లీజ్ నువ్వే ఏదో మార్చాలి. మనం ట్రై చేయడం ఆరంభించిన క్షణమే ఎలా అంటే, ఏం చేస్తున్నావు? నేనేదో చదువుతున్నానో ఆసక్తికరంగా ఉందనిపించింది. మనందరికీ సొంత వర్షన్ ఉంటుందట లార్డ్ ఆఫ్ రింగ్ గురించి. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం జీవితం చుట్టూ ఓ గీత గీసుకుని దానిలోకి వెళ్ళి ఇలా అంటాం, ఇది నా రింగ్, నేను దీనికి దేవుడిని. దాంతో గందరగోళం చేయకండి. అయితే చెప్పండి, దేవుడు మీ రింగ్లోకి వస్తాడు. మార్పు అనేది వచ్చేది జీవితంలో భయాన్ని ఎదుర్కోవడం వల్లనే. ఎప్పుడు భయం ఫీల్ కానందున కాదు, భయాన్ని ఎదుర్కొన్నందునే. భయపడకు అంటే ఎన్నడూ భయపడమని కాదు, దాని అర్థం దాన్ని అధికారం చేయనివ్వద్దని. విషయాలు మారడం ఆరంభించగానే అందరికీ భయం వేస్తుంది. నిజం ఏమిటంటే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు భయపడతాడు. నిజాయితీగా ఉంటే, లేదంటే ఫూలే. ఎలా అంటే ఎందుకంటే మనం తప్పక తెలుసుకోవాలి దేవునికి దూరంగా ఉండి ఏమీ చేయలేము అని. నాకు ఆరోగ్యకరమైన విధేయత కల భయం ఉండాలి. ఇక్కడకు వచ్చి వేలాది మంది ప్రజల ముందు నోరు తెరిచినప్పుడు ఆశించాలి మంచి విషయాలు రావాలని, దేవుని చే నడిపించబడుతున్నానని, వారికి సహాయం చేయగలనని. ఇక్కడికి ఇలా ఆలోచిస్తూ రాకూడదు. ఒక కేక్ ముక్కని నేను ఇది వేలాది సార్లు చేశాను. మీకు తెలుసా, ఒక మూర్ఖుడు ఎవరో స్వయం మీద నమ్మకం ఉంచేవాడు. సామెతలు చెప్తుంది ఒక మూర్ఖుడని. కనుక ఆరోగ్యకరమైన భయం ఉండాలి. ఇలా చెప్పే భయం, నాకు భయంగా ఉంది, దేవుడు లేకుండా ఇది చేయలేను. స్వయం నమ్మకం అక్కర్లేదు, దేవుని నమ్మకం కావాలి. చూడండి, మీకు జాబ్ కావాలంటే సరైన పద్ధతిలో భయపడాలి. ఏమనంటే మీరుగా వెతుక్కోలేరని, దేవుని సహాయం లేకుండా. మనకు విజయం కలగకపోవడంలో ఒక భాగం ఏమిటంటే మనం అనుకున్నట్లు చేస్తుంటాం, మనమే చేసేయగలం అనుకుంటూ. కమాన్, దావీదు చెప్పాడు, ఇది నాకు ఇష్టం, భయపడినప్పుడు దేవునిలో నమ్మకం ఉంచుతాను. దావీదు భయపడ్డాడు. అందరికీ అలాంటి సమయాలుంటాయి. డాక్టర్ నుంచి చెడ్డ రిపోర్ట్ వస్తే ముందుగా భయాన్ని ఫీల్ అవుతాం. తర్వాత చెప్పవలసింది భయపడ్డప్పుడు దేవునిలో నమ్మకం ఉంచుతాను అని. దానికే నమ్మకం ఉండాలి. మనం నిండా మునిగిపోయాం, చేయలేము అనిపించినప్పుడు. భయంగా ఉంది దేవా, అయితే ఆ భయాన్ని నాపై అధికారం చేయనివ్వను.
ఎదుర్కొంటాను. భయం లేకపోవడం ధైర్యం కాదు, అది భయాన్ని ఎదుర్కోవడమే. అది దాని ముఖాన్ని చూసి అంటుంది, ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం, దేవుడు చేయమన్నది నేను చేస్తాను. మార్పు భయపెడుతుంది. అన్నిటికంటే పెద్ద కారణాలు ఒకటి బోరింగ్గా జీవించడం, జీవం లేకుండా. ఎందుకంటే మార్పులు చేసుకునే ధైర్యం లేనందున. ఎలా భయపడ్డానో గుర్తుకు తెచ్చుకుంటే తెలుస్తుంది. నా చివరి నిర్ణయం తీసుకున్నప్పుడు సామాన్య జీవితం నుండి అడుగు బయటపెట్టి పూర్తి సమయం పరిచర్యలో గడపడానికి. ప్రభువా, నీకు తెలీదు ఎంత భయపడ్డాను అంటే, ఒక హౌస్ వైఫ్ని, ఫెంటన్ మిసోరీలో ఉన్న 3 పిల్లలు. నా పేరు ఎవరికీ తెలీదు. నాకు అనిపించింది దేవుడు ప్రపంచమంతటా వాక్యాన్ని బోధించడానికి పిలుస్తున్నట్లు. ప్రతి ఒక్కరూ అంటే నాకు పిచ్చి అనుకున్నారు, నాకు తెలిసిన వాళ్ళు అలానే అనుకున్నారు. అయితే నాలో ఈ విషయం ఉంది, నేను చెయ్యాలి, అవును చేయగలను. అప్పుడు అపవాది వ్యతిరేకంగా వచ్చేవాడు నా భావాలకు. కమాన్, అన్ని రకాలుగానూ ఉంటాయి. కొంతమంది చాలా కాలంగా ఆగిపోయి ఉన్నారు, దేవుడు ముందుకు సాగడానికి పంపాడు. కొన్నిసార్లు భయం వల్ల మనం తప్పు నిర్ణయాలను తీసుకుంటాం. పద్దెనిమిదేళ్ళప్పుడు పెళ్ళయింది తెలియని వాంతో, ఎందుకంటే తర్వాత ఎవరు చేసుకోరన్న భయం, సెక్షువల్గా దుర్వినియోగించబడినందున. అది మరి ఇంకో 5 ఏళ్ళు భావుకంగా బాధపడడానికి ద్వారాన్ని తెరిచింది. తిరస్కారం, అవమానం, భయం వలన. భయం వల్ల నిర్ణయాలు తీసుకోకండి. శాంతంతో నడిపించబడ్డానికి నిశ్చయించుకోండి. ఆత్మతో నడిపింపబడాలని చూడండి. ప్రేరేపించే భావాలను మార్చుకోండి. పెద్ద నిర్ణయాలు తీసుకోకండి మీ భావాలు ఎక్కువగా ఉన్నప్పుడో లేదా తక్కువగా. భావాలు ఎక్కువగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందంటే, ఉత్సాహపరిచి ఆ భావాలు పోతాయి. ఇప్పుడు ఏమీ కాదు, ఏమీ మిగలదు, కష్టం తప్ప. నేనెప్పుడూ చెప్తాను, భావాలు తగ్గిన తర్వాత నిర్ణయం తీసుకోమని. కార్ డీలర్షిప్తో డ్రైవ్ చేయకండి. లోపలికి వెళ్ళి ఏదైనా చేయడానికి చూసి నిర్ణయించండి. వెళ్ళిపోయే ముందు డాటెడ్ లైన్ మీద సైన్ చేయకండి. చాలామంది దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, వాటిని ఉంచుకొని పశ్చాత్తాపడేవి. ఏదైనా మార్చడానికి మీరు నిర్ణయం తీసుకుంటే, మీరు మారడానికి, అలవాటు అవ్వడానికి మీకు సమయాన్ని ఇవ్వాలి. ఈ చోటు మీలో చాలామందికి ముఖ్యమైనది. ఏదైనా మార్చడానికి మీరు నిర్ణయం తీసుకుంటే, ఏదైనా మార్చడానికి, మీరు మారడానికి, అలవాటు అవ్వడానికి మీకు సమయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మీరు అది కోరుకున్నా, అది రైట్ అని మీకు తెలిసినా, మీలోని ఇంకొక భాగం మిమ్మల్ని అలక్ష్యం చేస్తుంది. ఒక ఉదాహరణ ఇస్తా. 32 ఏళ్ల పరిచయంలో ఉన్న తరువాత ఇది ఆరంభమైంది. నాకు తెలియదు, బహుశా పరిచర్యలో దాదాపు 28-30 ఏళ్ళు ఉన్న తర్వాత తెలుసుకోవడం ఆరంభించా ఏదో మారాలని. ఎందుకంటే ఒకలా నేను ఏదో ఎండిన వాగు వద్ద కూర్చున్నట్లు ఫీల్ అయ్యాను. ఎవరికైనా ఏలియా కథ తెలుసా? దేవుడు అతనికి వాగు వద్ద ఆహారాన్ని అందించాడు. అదొక అందమైన చక్కని చోట. ఆ దేశంలో కరువు వచ్చింది, అయితే అతనికి వాగు వద్ద ఆహారాన్ని ఏర్పరిచాడు. బైబిల్ చెప్తుంది వాగు ఎండిపోయిందని. నాకు అది ఇష్టం. చాలాసార్లు మన వాగు ఎండిపోతుంది, మనం అక్కడ కూర్చుని ఉంటాం. అయితే నాకు ఆసక్తికరమైనది ఏమిటంటే, ఏలియాని తర్వాత పంపిన చోటు పదోన్నతిలా అనిపించలేదు. అంటే అతని వాగు పక్కన కూర్చున్నాడు, ఆలౌకిక విధానంలో కాకౌలముల చేత భోజనం ఏర్పరిచాడు. అంటే ప్రతి ఉదయం టిఫిన్లో దేవుడు ఎలా ఎగిరాగలడు? దేశం అంతా కరువులో ఉంది, అతను ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఆలౌకిక విధానంలో అన్నీ ఏర్పరిచాడు. వాగు ఎండిపోయింది, అతన్ని వేరే చోటికి పంపాడు. విరిగి నిరాశలో ఉన్న, ఆత్మహత్య చేసుకోవాలనుకునే విధవరాలి వద్దకు. ఏలియా ప్రవక్తల్లో, జీవించి ఉన్న గొప్ప ప్రవక్తల్లో ఒకరు. అది ప్రమోషన్లా అనిపించలేదు.
చూడండి, సెయింట్ లూయిస్ చర్చ్లో నాకు ఒక జాబ్ ఉండేది. అది నా పరిచర్యలో సెకండ్ స్టేజ్. బైబిల్ అధ్యయనాలు 5 ఏళ్ళు నేర్పించాను. అక్కడ నా పని అయిపోయిందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నా పరిచయం తీసుకుని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వెళ్ళాలి. ఎంతో పెద్దగా అనిపించింది. అసలు సమస్య ఎవరికీ నేను తెలియదు. అలా వెళ్ళి చర్చి తలుపు తట్టి అనలేరుగా దేవుడు నన్ను పిలిచాడు. బోధించగలనా? సరే, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ సెయింట్ లూయిస్కి వెళ్ళా. నాకు వేరే ఏమి చేయడం రాదు. 4 మూలలకు వెళ్ళాను. చిన్న మీటింగ్స్ చేశా. నిజంగా చాలా చిన్న సభలు. సత్యం ఏమిటంటే, నేను జాబ్ని వదిలి వెళ్ళినప్పుడు తక్కువ మందికి పరిచర్య చేశాను. జాబ్లో ఉన్నప్పటికంటే తక్కువ మందికి. అయితే నా జాబ్ ఎండిన వాగులా అయ్యింది. అక్కడే మాత్రం సంతోషం లేదు, ఎటువంటి తృప్తి లేదు. ఏదో మిస్ అయినట్లు ఫీలింగ్. నా అవసరాలను తీర్చలేదు. అది ఏదో తప్పున్నట్లు ఉంది. చివరికి నా బాస్ ఒక పాస్టర్ అన్నాడు కూడా, నీ సమస్య ఏమిటి? నేనెలా అంటే, నాకు తెలియదు, ఇకపై ఇక్కడ ఉండలేను. అది ఎలా అంటే, నేను వదిలి వెళ్ళడానికి భయంగా ఉంది. స్వయంగా బయటికి వెళ్ళడానికి ఒకవేళ నేను కోరుకున్న ఆ ఆలోచన నా మనసులోనికి రానివ్వలేదు. కనుక ఆయన అన్నప్పుడు, నీకేమైందని, అది ఎలా అంటే, నాకు తెలియదు, ఇక్కడ ఉండలేను. నువ్వు ఆలోచించేది ఇదేనా అన్నాను. తెలీదు. సరే, ఇంటికి వెళ్ళి ప్రార్థించాను. అప్పుడే దేవుడు ఎంతో స్పష్టంగా నాతో మాట్లాడాడు. పరిచర్యను తీసుకుని ఉత్తరం, దక్షిణం, తూర్పు వెళ్ళు. ఏమిటో తెలుసా? ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అయితే నాకు అనిపించింది ఉన్న చోటనే ఉంటే బాగుండేది అని. కమాన్, ఎప్పుడైనా మార్పు చేసి మీ పరిస్థితులను చూసి అనుకున్నారా గతంలో ఉన్న చోటే ఉంటే బాగుండేదని? నాకు అనిపించింది మీకు అది చెప్పడం ముఖ్యమని. ఎందుకంటే చాలాసార్లు మార్పు చేసినప్పుడు అది సరిగ్గా మీరు అనుకున్నట్లు ఏమాత్రం కాదు. అయితే దేవుని వద్ద ఓ ప్లాన్ ఉంది. మీరు వెళ్ళే విషయంలోనూ కొంత భాగం బాగు చేయడం, పరీక్షించడం. ఇక్కడ మీకు ఈ విషయం చెప్తాను, దీన్ని అర్థం చేసుకోండి. మీరు ఒకదాన్ని వదిలినప్పుడు, ఇలా అనుకుందాం, ఏలియా వాగును వదిలి వెళ్ళినప్పుడు, రెండవ చోటికి వెళ్ళినప్పుడు ప్రమోషన్లా కనిపించలేదు. తెలుసా, అక్కడ ముఖ్యమైన విషయం ఏమిటో? మంచి పరిస్థితులు ఉండడం అంత ముఖ్యం కాదు. అక్కడ ముఖ్యమైనది ఏమిటంటే, అతను దేవుని చిత్తంలో ఉన్నాడు. నేను సెయింట్ లూయిస్లోని చర్చిలో నా జాబ్ని వదిలివేసినప్పుడు అది ముఖ్యం కాదు. నేను వారానికి 400 నుండి 4000 ప్రజలకు బోధించానా అన్నది. ఎందుకంటే అలా జరగలేదు. నేను 400-500 నుండి 40-50 మందికి బోధించసాగాను. చాలా కష్టంగా ఉంది. శరీరానికి కష్టంగా ఉంది. అయితే మనసులో నెమ్మది ఉంది. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు చేయమన్నది చేస్తున్నాను. దానిలో అర్థమే లేదు. అది నా చుట్టుపక్కల ఇంకా కనిపించడం లేదు. అయినా నాకు తెలుసు దేవుడు చేయమన్నది చేస్తున్నాను అని. కనుక మీరేమైనా మార్పులు చేస్తుంటే లేదా చేయవలసి ఉంటే మీరు గుర్తించాలి. మీ మనసు చెప్పినట్లు ముందుకెళ్లాలని, మనసుని అనుసరించాలని. ఎందుకంటే మాట ఇవ్వగలను శత్రువు మీరు పిచ్చి పని చేసినట్లుగా ఫీల్ అయ్యేలా చేస్తాడు. కమాన్. కనుక దాదాపు 28-32 ఏళ్ళు ఈ పరిచర్యలో ఇక్కడున్నాను. నేను ఎంతగానో ఇష్టపడి ఈ పరిచర్య ఆరంభంలో ఎండిన వాగులా అనిపించింది. అర్థం చేసుకుంటే కొన్నిసార్లు విషయాలు ఎండిపోతే కావలసిందంత మార్పు. కొన్నిసార్లు దేవుడు వదిలివేయకూడదన్న వాటిని వదిలేస్తారు. కమాన్, వివాహం ఎండిన వాగులా అనిపిస్తే అర్థం మరొక స్త్రీనో పురుషుణ్ణో పొందాలని కాదు. ఆమేన్. బహుశా కావలసింది కొంత సాహసం మీ వివాహంలో. కమాన్. లేదా మీరే కొన్నిటిని కదిలించాల్సి ఉందేమో. ఎవరో వచ్చి వాటిని చేయాలనుకోవడానికి బదులు బహుశా మీరే అది చేయాలేమో. కమాన్. బాక్స్కి బయట ఏదైనా చిన్న చేయడానికి ట్రై చేయండి. మీ జీవితంలో ఏదైనా సాహస కార్యం, ఏది ఎండినట్లు కనిపించినా, మృతంగా కనిపించినా సరే. నేనెలా ఫీల్ అయ్యానంటే, చూడండి, నిజాయితీగా ఉంటాను. ఇది చేసి అలసిపోయా. నేను కాదు బోధించడం వదలాలనుకున్నది. దేవుడంటే ప్రేమ, జీవితంలోని పిలుపుని పూర్తి చేయాలనుకున్నా. అయితే ఎలా అంటే, మీటింగ్ తర్వాత మీటింగ్ ఏమిటో మళ్ళీ
ఏమిటో తెలుసా, దేవుడు నిజంగా కోరుకుంది నేను కొన్నిటిని కత్తిరించి పారేయాలని. నేను చేసే అవసరం లేని వాటిని, మా ఇద్దరు పెద్దబ్బాయిలను అధికారపు హోదాలో కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. మేము ప్రతి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క బిగ్ షాట్ని మేము పిలవాల్సిన అవసరం లేదు. జరిగే ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఇంకొంచెం రెస్ట్ కావాలి. మేము చేస్తున్న దానికి ఇంకొంచెం సమయం తీసుకోవాలి. ఆశ్చర్యకరం ఎలా నాకు అది ఎండిన వాగులో కనిపించిందో. నేను కొన్ని మార్పులు చేయగానే నీళ్లు మళ్ళీ పారడం ఆరంభించాయి. అయితే మీకు ఒక విషయం చెప్తా, నాకు ఆ మార్పు కావాలి. నాకు ఆ మార్పు. దేవుడే నాకు ఆ మార్పుని చేసింది. అయితే అప్పుడు బహుశా 1-2 ఏళ్ళు, ఆ తర్వాత 1.5 ఏళ్ళు నేను తెలుసుకుందంత ఆఫీసులో నిర్ణయించబడ్డం ఎక్కడైతే చేయలేదో నాకు అది నచ్చలేదు. మీరు ఇది అర్థం చేసుకోండి. ఎందులోనైనా మార్పు అవసరం అయినా దాని అర్థం దాన్ని వెంటనే చేస్తారని కాదు. మీరు దానికి అలవాటు పడడానికి సమయం ఇవ్వాలి. మీకు తెలిసేమో మరొక స్టేట్కి వెళ్ళాలి అని, దాని అర్థం ఒంటరిగా ఉంటారని కాదు. మార్పు జీవితంలోని భాగం. మీకు మార్పు కావాలంటే ముందుగా చేయవలసింది మనసును మార్చుకోవడం. మీరు ఎండిన వాగు వద్ద ఉన్నట్లు ఫీల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోకండి. దేవుణ్ణి ముందు అడగండి ఏం మార్చాలో. ఆశ్చర్యపడకండి ఒకవేళ ఆయన గాని మీరు అని చెప్పి. మీ జాబ్ ఎండిన వాగులా అనిపిస్తే బహుశా ఆఫీస్ పట్ల మీకు కొత్త వైఖరి కలగాలి. బహుశా మళ్ళీ కృతజ్ఞత కలిగి ఉండాలి జాబ్ ఉన్నందుకు. కొత్త డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ కావాలేమో, మరింత బాధ్యత కొరకు అడగాలేమో. మార్పు కావాలని కోరిక అర్థం దేని నుంచైనా దూరంగా వెళ్ళడం కాదు. అయితే ఏమో వెళ్ళాలేమో. చూడండి, మీరున్న చర్చిలో మీరు ఎదగడం లేదేమో, అంటే క్రితంసారి మీరు ఎదిగింది 20 ఏళ్ల క్రితమేమో. నిజం ఏమిటంటే ప్రతివారం నా బోధనని వినుకుంటే మీకు ఏమీ తెలియదు. మీకు నిజం చెప్తున్నాను. అయితే ముందుకు సాగండి. అమ్మకు కోపం తెప్పించకూడదనుకుని, అమ్మమ్మకు తెప్పించకూడదనుకుని. కమాన్, మీటింగ్ దాదాపు అయిపోయింది. నేనైతే ముందుకెళ్తాను. నిజం ఏమిటంటే మీరు ఎండిన వాగు వద్ద కూర్చున్నారు, పోషించబడ్డం లేదు. మీకు లేచి నిల్చుని ఇలా అనగలిగే ధైర్యం కావాలి. నేను ఇక్కడ కూర్చుని వైన్ మీద చావాలనుకోను. నేను ఎక్కడికైనా వెళ్ళాలి దేవుని వాక్య పోషణ కొరకు. నేను మారుతూ ఉండాలి ఎదగడం కొరకు. ఈ వారాంతంలో మీరంతా కావలసినంత ధైర్యంతో దేవునితో ఇలా అనగలగాలి, దేవా నువ్వు నన్ను మార్చు, నన్ను వాడుకో, ప్రపంచంలో దేన్నైనా మార్చడానికి నన్ను ఉపయోగించుకునేలా. నువ్వు దేన్నైనా మార్చగలవని నమ్ముతాను. నన్ను, నా పరిసరాలను, నా బిడ్డల్ని, వివాహాన్ని, నా ఫైనాన్స్ని నువ్వు మార్చలేనిదంటూ ఏమీ లేదు. నాకు తెలుసు మార్పు అంత ఈజీ కాదని. అయితే కమిట్ అయ్యాను నువ్వు ఉంచాలనుకున్న చోట ఉండడానికి. నేను ఇక్కడ ఊరికే కూర్చుని కంపు కొట్టే ఆలోచనలతో కుళ్ళిపోను. ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి, మార్పు. ఆల్ రైట్, అందరం లేద్దాం. మన జీవితం మారడానికి ముందు ఆలోచనలు మారాలి. మనసులను గాని సరిచేసుకోకుంటే మన జీవితం సరికాదు. ఫిలిప్పీ 4:8 నిజంగా అద్భుతమైన వచనం చెప్తుంది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిన్ను మెప్పైన్ను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచండి. ఇప్పుడు మీరు దీన్ని వినండి. చెప్తుంది మనసు వాటి మీద ఉంచండి. అది మనకు చెప్తుంది మంచి వాటిని గురించి ఆలోచించమని, మీకు లాభకరమైన వాటిని గురించి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.